సార్ మీరే కొన్నారా ల్యాండ్? ఏం చేస్తుంటారు? మీ పేరు? మా పేరు రాచమల్ల దామోదర్ అండి. మేము మా ఫ్రెండ్ బద్రి సూరిబాబు దగ్గర 2015లో కొన్నాము మేడం. క్లియర్ గా అన్ని చూసుకొని కొనుక్కోవడం జరిగింది. మాది 385 సర్వే నెంబరు. ఆయన అన్ని మిగులు భూమి, ఇది ఆయన 2 ఎకరాల చిల్ల ల్యాండ్ ఉంటే అందులో నుంచి 11 గుంటల భూమి ఉంటే 1 గుంట మళ్ళా వెలిగేటి రాజిరెడ్డికి అమ్మాడు. అది చూసుకొని రచన రాజిరెడ్డి చేసిన దాని పక్కన ఉన్నది కానీ చూసుకొని నేను ఆల్రెడీ ఈ 10 గుంటల ల్యాండ్ మేము కొనుక్కోవడం జరిగింది మేడం. కొనుక్కున్న తర్వాత మధ్యలో ఏంది అంటే కొన్నాము చక్కగా. మేము ఇదంతా బాగా చెరువు నీళ్ళు వాటర్ ఉండే, ఈ వాటర్ వచ్చిన దాంతో అన్ని చెట్లు అవి ఉండడం వలన మేము కొద్ది రోజులు హైదరాబాద్ లో మా మిస్సెస్ కు మంచిగా లేకుండా ఉండే, ఆమెకు హార్ట్ అది ఉండే. దాంతో మేము 19 వరకు కరోనా వరకు మేము రాలేదు. 19 తర్వాత మా బాబు మేము అందరం వచ్చి చూసేసరికి ఇక్కడ అంతా వాటర్ అవి ఉండగా ఏంది ఏం కథ అంటే ఈయన మొత్తం కాంపౌండ్ పెట్టుకొని ఇక్కడ ఉన్నాడు. ఎవరు? మన దేవునూరు రవి. ఏంది ఏం కథ అంటే ఆయన అన్నాడు అంటే మరి ఎక్కడో మీరు చూసుకోండి అది అని అంటే సరే అని చెప్పి మేము ప్రైవేట్ సర్వేను ఈ లేఅవుట్ చేసిన అతను జయప్రకాష్ అని లేఅవుట్ ఎవరైతే ఆయన సర్వే చేసి లేఅవుట్ చేశాడో ఆయననే తీసుకొచ్చి, ఆయనకు అవగాహన ఉంటది కదా అని ఆయననే తీసుకొచ్చి సర్వే చేయించినాం మేడం. చేస్తే ఏం చేశాడంటే మీ భూమి ఇక్కడ లేదా బాబు, 385 ఇక్కడ ఉంది, అక్కడ కాదు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న అది కాదు, కరెక్ట్ కాదు, ఇది మీది 385 ఇది అని చెప్పాడు అండి. చెప్తే అప్పుడు మాకు వాటర్ ఉండడం వల్ల సరే అని ఊరుకున్నాం. ఈ లోపు మళ్ళీ ఈ పక్క అతను రవీందర్ అనే ఫోన్ నెంబర్ ఇక్కడ రాసి ఉంటే ఫోన్ చేసి ఆయన తెలుసుకుంటే అన్నాడు అంటే మీరు నా ల్యాండ్ ఎట్లా వస్తారా, మీరు అది కాదు, మీరు గవర్నమెంట్ సర్వే చెప్తే ఈ ప్రైవేట్ సర్వేలు మీరు డబ్బులు చేయించుకోవచ్చు, మీరు అది కాదు అని చెప్పడం జరిగింది. అయితే సరే కానీ చెప్పి మేము గవర్నమెంట్ సర్వే కోసం అప్లై చేసాము. చేస్తే వాళ్ళు ఏంటంటే చాలా రోజులు టైం ఇవ్వకుండా అటు ఇటు కొద్ది రోజులు మండలు తిరిగాము. మండలు తిరిగితే మా దగ్గర టీ పనులు రాలేదని 2 నెలలు వాళ్ళు సతాయించి ఆ తర్వాత 1.5 year పైన ఆర్డీ ఆఫీస్ చుట్టూ తిరగగా వాళ్ళు ఒక రోజు డేట్లు ఇచ్చారు. చాలా డేట్లకు మన నోటీసు తీసుకెళ్లి దేవునూరు రవి గారికి ఇస్తుంటే ఎక్కడో ఉన్నాడు అని చెప్పి ఆయన తీసుకోకుండా సంతకాలు పెట్టకుండా లాస్ట్ కు వాళ్ళ ఇంటి దగ్గర మన కేడీఆర్ గార్డెన్ అసన్పర్తి పోలీస్ స్టేషన్ కి ఎదురుగా ఉన్నటువంటి గార్డెన్ కూడా మనం ఇంటికి అతికి వేయడం జరిగింది. వాళ్ళ వాచ్మెన్లకు కూడా చాలా ఇవ్వడం జరిగింది. 10 నుంచి 12 నోటీసులను అవాయిడ్ చేశాడు. తర్వాత వచ్చాడు కానీ కాకపోతే ఏంటంటే ఎక్కడ నోటీసు మీద సంతకం పెట్టకుండా తెలివిగా ఆయన క్రిమినల్ ఆలోచనతో ఆయన చేశాడు. అయినా కూడా మేము ఏంటి అంటే ఈ లాస్ట్ కు వచ్చినాక చూస్తే ఏంటి అంటే ఇందులో ఈ భూమిని 4 క్యాండిడేట్లకు అమ్మడం జరిగింది. ఆ 4 పేర్లు ఎవరైనా చూసేసరికి ఒక ఆయన పేరు ఎవరు చంద్రశేఖర్, తర్వాత సత్యవతి, తర్వాత శ్రీదేవి, తర్వాత కేదారి. ఈ 4కి మా యొక్క ల్యాండ్ మాకున్నటువంటి 10 గుంటలు అంటే 1200 గజాలు వాళ్ళకి అమ్మడం జరిగింది. ఆయన ఇది యాక్చువల్ గా అమ్మిన భూమి ఏదైతే ఉన్నదో 385 అండి. మేము మళ్ళీ ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి సర్వే చేసి చాలా దూరం నుంచి ఎప్పటి నుంచి అంటే అక్కడ పెద్ద సర్వే నెంబర్ 4-5 ఊర్ల నుంచి బయట నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు కొలుచుకొని వచ్చి 385 ఎక్కడ ఉండాలి ఏది ఉండాలి అని చెప్పి అది మొత్తం బిటాయించిపోయిందండి. బిటాయించిన తర్వాత వాళ్ళు కొలిసే రోజు కూడా వాళ్ళు ఉన్నారు. సంతకాలు పెట్టమంటే దేవునూరు రవి నాకు తెలియకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు అందరు కలిసి మేము పెట్టమని పోయిన్లు. ఆ తర్వాత తెల్లవారు నుంచి మేము రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగుదామనే ఉద్దేశంతో మేము ఆగాం. తెలివిగా వాళ్ళు ఏం చేసిందంటే రిపోర్ట్ కూడా రాకుండానండి ఆర్డీ ఆఫీస్కి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కనీసం మాది ఒక 15 రోజుల వరకు నాకు రిపోర్ట్ రాకుండా డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆపడం జరిగింది. ఆ తర్వాత రిపోర్ట్ తీసుకున్న తర్వాత నేను వచ్చాను. వచ్చినాక నాకన్నా ముందే వెళ్ళి ఇది కోర్టు నుంచి కేవిట్ వేసాడు. కేవిట్ వేసి ఏం చేసాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ రాఘవేందర్ గారు ఉన్నారు, వాళ్ళని కలుసుకొని ఏదో మనకి డబ్బులు ఇచ్చుకొని ఏదో చేసి మెల్లగా మామూలుగా పిలుచుకొని బాబు అది అని చెప్పాడు. మేము ఏం చేసినాడు మా ల్యాండ్ మాది కదా అని చెప్పి నేనేం చేసినట్టు రోడ్డు ఇది ఉన్నదని జేసీబీ తీసుకొచ్చి చెడగొట్టాను. కొంచెం చేసి మా అద్దుల ప్రకారం మేము చదువు చేసినాం. తర్వాత ఫ్రీ కాస్ట్ పెట్టుకున్నాం, మెల్లగా చేసుకున్నాం. మనకి ఎలా వాళ్ళ ముందే జరిగింది కదా సర్వే అని మేము ఊరుకున్నాము. ఊరుకున్న తర్వాత మాకు తెలియకుండా మామూలు ఒక పిటిషన్ ఇవ్వమని సిఐ గారు అంటే సరే అని చెప్పి పోలీస్ స్టేషన్ పిలిపిస్తే పోయి వెళ్ళి పిటిషన్ ఇచ్చినాం. ఇక మీకు బాధపడకుండా మీరు అందులో ఎవరు ఏం రారు, అందులో మీరు తర్వాత చేసుకొని సర్వే పెట్టుకున్న తర్వాత నేను కూడా ఉండి సర్వే పెట్టిస్తా అది అని చెప్పాడు. చెప్పి మమ్మల్ని హైదరాబాద్ పోవాలంటే మా పిల్లలు సాఫ్ట్వేర్ కాబట్టి చాలా అప్పటి రోజులకు చాలా తిరిగి సఫర్ అవుతున్నారు. సరే వెళ్దామని వెళ్ళిండు. 10వ తారీఖు నాడు పిటిషన్ ఇచ్చినామండి. ఇచ్చిన తర్వాత 11వ తారీఖు నాడు సిఐ గారు వాళ్ళు కంప్లీట్ ఆయన సజెషన్ ప్రకారంగా ఇక్కడ ఉండి ప్లాన్ ప్రకారంగా ఇవి పెట్టియడం జరిగింది. ఈ విషయంలో నేను ఇక్కడే ఉన్నాను కానీ చెప్పింది కదా నేను సైట్ మీదకి రాలేదు. మా పిల్లలు హైదరాబాద్ వెళ్ళి వీళ్ళు ఇక్కడ నుండి మా పిల్లలకి ఎవరో ఫోన్ చేసిందట. చేసి డాడీ ఇక్కడ అంటే 12వ తారీఖు 5 గంటలకు సాయంత్రం వచ్చేసరికి ఇక్కడ వర్క్ నడుస్తుంది. వచ్చి 100కి ఫోన్ చేసి వర్క్ ఆపిన. అప్పుడు కూడా నా మీద గొడవ చేసి నువ్వు అది అని కొట్లాడడానికి ఎవరు ఉన్నారు వాళ్ళు ఉండే పెట్టిస్తున్నారు. వాళ్ళు ఉండే పెట్టిస్తే నా మీద నేను ఒక్కడిని వాళ్ళ మీద ఏదైనా కూడా నేను అయినా కూడా ఏం బెదరకుండా ఏం చేశానంటే 100 ఫోన్ చేసి చక్కగా సిఐ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు వచ్చారు. 2 కానిస్టేబుల్ వచ్చి మీరు ఇక్కడ గొడవ పడకండి, మీరు సిఐ దగ్గర రమ్మంటే నేను సిఐ దగ్గరికి వెళ్ళాను. చంద్రశేఖర్ ప్రతిసారి నా మీద కూడా చంపుతా చేస్తా అని ఎన్నోసార్లు అన్నా కూడా పలుమార్లు ప్రతి విషయం నేను రాఘవేంద్ర సిఐ గారికి చెప్పాను. చెప్తే నీ సైడ్ గార్డ్ నేను పడుకోవాలనే అదే అన్న సార్ మీరు చెప్తేనే కదా సార్ అని నేను అన్నా కూడా ఆయన ఏం చేసుకుంటూ వేసుకో ఏం కాదు వాడు కట్టిండా ఇల్లు కట్టినా కూడా నీదైతే నీదే పోతా అంటే మీరు సర్వే పెట్టితా అన్నారు. నాదని తేలినాక నాదన్నాక మీరు మళ్ళీ కాదంటే ఏం సార్ అంటే బాగా మాట్లాడతాను అది ఇది నీ మీద కేసు పెడతా అది పెడతా నన్ను కూడా బెదిరించాడు. ఆ తర్వాత సరిగా 4-5 రోజుల తర్వాత మళ్ళీ పెట్టడానికి కూడా సారు అది చేస్తే ట్రాక్టర్ పట్టుకొని వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మా పిల్లలు అప్పుడు ఉన్నారు ఉండి మళ్ళీ 100 ఫోన్ చేసి మళ్ళీ ఆపియడం జరిగింది. ఆపించిన తర్వాత మేము కూర్చుండబెట్టి మాట్లాడుతూ చేస్తా అని అన్నాడు సిఐ రాఘవేందర్ గారు. మెల్లగా ప్లాన్ తో అన్ని కోర్టుకు పంపించి మమ్మల్ని కోర్టులో ఇరికిచ్చే ప్రయత్నం చేసి ఇక్కడ సైట్ మీదకి మాత్రం రానియకుండా చేస్తున్నాడు మేడం. ఇక్కడ కెమెరాలు అన్ని ప్రయత్నాలు చేసి మమ్మల్ని ఏ విషయం చేసినా కేసు పెట్టడానికి రెడీగా ఉండి అది చేసిండు. మాకు న్యాయం జరగలేదు. అప్పుడు డీసీపీ గారి దగ్గర పోయినాం. ఆయన ఉండి సర్వే పెట్టిస్తా అన్నాడు. డీసీపీ గారు 2 సార్లు మా పిల్లలు వెళ్ళి చెప్పినా కూడా ఆయన మాట మీద మేము ఉన్నాం కానీ వెనకాల జరిగే పనులన్నీ మాకు తెలియలేదు.
మాకు ఆ రూట్ తెలియలే. వాస్తవంగా మాకు ఇట్లా చేయాలనే విషయం తెలిసి ఉంటే మేము ముందుకు చేసుకునే వాళ్ళం. ఆయన డీసీపీ గారి మాటతో నేను సర్వే పెట్టిస్తే పోవాలని అని చెప్పి ఏసీబీ గారికి రాసిందనే ఉద్దేశంతో మేము ఊరుకున్నాం. ఏసీబీ గారు న్యాయం చేయలేదు. ఉన్న రాఘవేంద్రరావు అయితే కంప్లీట్ మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఏమనంటే మమ్మల్ని నువ్వు అందులో పోతే కేసు పెట్టి మమ్మల్ని లోపల పెట్టడానికి ప్రయత్నం చేసి అది చేసిండు. కావున ఈ లోపు వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ ట్రాన్స్ఫర్ అయ్యి ఇద్దరు వెళ్ళిపోయారు. ఏసీబీ గారు వెళ్ళిపోయారు, మన సిఐ గారు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి ఏం చేయాలని సపరేట్ కూర్చున్నాం. మాకు కేవిడ్ పంపించింది కాబట్టి మేము కూడా కోర్టుకు దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో కూడా మేము కోర్టును సంప్రదించడం జరిగి దానికి వాళ్ళు ఏదైతే ఇచ్చారో దానికి మేము కోర్టులో మేము కూడా వేయడం జరిగింది. వేసిన తర్వాత ఈ లోపు మళ్ళీ ఒకసారి డీసీబీ గారిని కలిస్తే నేను ఇప్పుడు కొత్తగా ఏసీబీ వచ్చిండే రాస్తా పడ్డా అని చెప్పి మళ్ళీ రాసిండు. ఏసీబీ గారిని కలిస్తే ఎంక్వైరీకి నేను పంపుతావా అని చెప్పిండు. మొన్న లాస్ట్ కు జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితం ఎస్ఐ గారు, సిఐ గారు, సురేష్ గారు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ సైట్ మీదకి వచ్చి నిజంగా వాళ్ళు ఆల్రెడీ చూసి నిజమేంది అబద్ధమైందని చూసి ఇక్కడ అద్రాలు వీకేసిండ్లు, ఇది చెరిపిండ్లనే ఉద్దేశంతో ఇది క్రిమినలే, ఇది ఖచ్చితంగా ఇది వాంటెడ్లా చేసిందనే ఉద్దేశంతో వాళ్ళు మాతోనని రిపోర్ట్ తీసుకొని వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 2-3 సార్ల తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత దాన్ని ఏం చేసిండ్రు, సరే అని ఎఫ్ఐఆర్ చేసింది అని మేము సపరేట్ ఊరుకున్నాం. మళ్ళీ దేవునూరు రవి మళ్ళా చంద్రశేఖర్ వాళ్ళ ఇప్పుడు ఎవరైతే వాళ్ళకు సిఐ ఏసీపీ విజయసారథి అనే వ్యక్తి ఉన్నాడో అతని ద్వారా మళ్ళీ మన డీసీబీ గారికి పైరవ్ చేయించుకొని డీసీబీ గారు మళ్ళీ పిలుస్తానంటే మొన్న 2వ తారీఖు నాడు మమ్మల్ని పిలిపించానండి. 2వ తారీఖు నాడు డీసీబీ గారు పిలిపిస్తే మేము ముగ్గురం వెళ్ళి మా పిల్లవాళ్ళని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అట్లయితే క్రిమినల్ ఎట్లయితే ఇట్లయితే సార్ మీరు సర్వే పెట్టిస్తున్నారు కదా అంటే మరి ఇప్పుడు కూడా సార్ మేము చెప్తున్నాం వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాం కదా, సర్వే పెట్టిస్తే మేము తెల్ల పేపర్ మీద రాసిస్తాం సార్, మేము ఆల్రెడీ వెళ్ళిపోవడానికి రెడీ ఉన్నాము. మాది 385 సర్వే నెంబర్ కాకపోతే మేము బయటికి వెళ్ళిపోతాము. 386 ఆయన అంటే మేము వెళ్ళిపోతాం. 385 అయితే ఆయన వెళ్ళిపోవడానికి మీ ముందర పేపర్ రాయించండి సార్ అది అంటే వాడు సర్వే పెట్టుకొని అంటాను కదా అంటే అది ఎట్లా సార్ మేము సర్వే పెట్టుకుంటాను మరి సర్వే పెట్టుకొని ఉన్నప్పుడు మీకు అర్థమైతలేదు సార్ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని అన్నా కూడా ఇక బాగా మాట్లాడుతున్నాం అది ఆయన మీద నా మీద కోపానికి వచ్చాడు ఎవరు డీసీబీ గారు. వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని గన్మెన్ గిట్ల పంపిస్తే మేము బయటకు వచ్చినాం. వచ్చిన తర్వాత ఏసీబీ గారిని కలిస్తే మేము ఏం చేయలేమని వాళ్ళు కూడా చేతులు ఎత్తింది. పోలీసు వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతులు ఉన్నదండి, వాళ్ళు కూడా మేము ఏం చేయలేము ఎవరు చేయలేము అని అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని పిలిచి ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసుకోవాలి మీరు అది అని అంటున్నారు, బెదిరిస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని దయచేసి మేము అందరికీ డీసీబీ గారు కూడా మేము దండం పెట్టి చెప్పొచ్చినాం సార్ మా పిల్లలు మేము తిరగలేము అని చెప్పినా కూడా ఆయన కూడా మాకేం అజ్జి కాలేదు, మిమ్మల్ని సంప్రదించినాం మీరన్నా మీరు న్యాయం చేస్తారు అనే ఉద్దేశంతో మేము ప్రాధాయపడతాం. సో మరి విన్నారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. 385 సర్వే నెంబర్ మాది కాదని ఒకవేళ తేలితే మాత్రం మేము దేనికంటే దానికి రెడీగా ఉంటామంటూ ఇక్కడైతే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ సర్వే పెట్టివ్వండి అంటూ వీళ్ళు ఎన్నిసార్లు రెడీ అయినప్పటికీ కూడా అక్కడ కేడీఆర్ ఫంక్షన్ హాల్ ఓనర్ అయితే ఇక్కడికి రాకుండా ఏదైనా ఒకటి స్కిప్ చేస్తున్నారంటూ వీళ్ళైతే చెప్తున్నారు. గవర్నమెంట్ సర్వే పెట్టిస్తే మాత్రం మాది అని తేలితే మేము ఇక్కడే ఉంటాం, ఒకవేళ మాది అని తేలకుండా మాత్రం మేము వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నామంటూ వీళ్ళైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కౌశిక్ తో సంతోష్, NSR న్యూస్ వరంగల్.